శ్రీరామకృష్ణ బోధామృతము. భగవంతుడిలో మోక్షహేతువుగా విద్యామాయ. భగవంతుడిలో విద్యామాయ, అవిద్యామాయ ఉన్నాయి. విద్యామాయ మానవుణ్ణి భగవంతుడి వైపుకు మరలిస్తుంది. అవిద్యమాయ మానవుణ్ణి బ్రహ్మ మార్గం నుండి విముక్తిని చేస్తుంది. కారుణ్యము, జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇవన్నీ విద్యామాయ స్వరూపాలే. వీటి ద్వారా మాత్రమే మానవుడు భగవంతుణ్ణి పొందగలుగుతాడు. బ్రహ్మ సాక్షాత్కారానికి కలిగించేది మాయే. మాయ యొక్క తోడ్పాటు లేని పక్షంలో ఎవరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. శక్తిని దర్శించకుండా భగవంతుణ్ణి చూడలేము. అంటే భగవంతుడి సృజనాధిక రూపమైన మాయాశక్తి. తత్వజ్ఞానము, బ్రహ్మానంద ప్రాప్తి మొదలైనవి మనకు సాధ్యమవటము మాయా మూలంగానే. అలా కాని పక్షంలో వీటన్నిటినీ ఎవరు కలలో కూడా తలపగలరు. ద్వైతభావము, ఈ దృశ్య ప్రపంచము మాయ నుంచే పుడుతున్నాయి. మాయకు ఆవల భోక్త, భోగ్యము అనేవి లేనేలేవు. పిల్లి తన కూనలను పళ్ళతో కరిచిపట్టుకునేటప్పుడు ఆ కూనలకు ఏ అపాయం వాటిల్లదు. కానీ ఆ పిల్లి ఎలుకను అలా పట్టుకుంటే అది చస్తుంది. అలాగే మాయ ఇతరులను నాశనం చేస్తుంది, కానీ భక్తులను ఎన్నడూ నశింపచేయదు. జై శ్రీరామకృష్ణ.